దేశంలోని విమానాశ్రయాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులకు తలపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని వారు ఆరోపించారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనేక మంది వేలాది ప్రయాణికులు విమానం సకాలంలో నడవకుండా ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యొక్క ఘటనపై వారి యొక్క వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందినవాడైన ఇంతవరకు కనీస స్పందన తెలపకపోవడం బాధాకరమన్నారు. అందరూ గమనిస్తూ ఉండింటారు. ఎయిర్పోర్ట్లన్నీ మార్కెట్లను తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, డిలే అని చెప్పి వచ్చి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు భయభ్రాంతులై టెన్షన్తో అక్కడ ఒకరినొకరు గొడవలు పడడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడడము. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటిది. వాళ్ళు కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ అంతా ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లలో నెలకొనింది. ఇది ఏదో ఒక ఎయిర్పోర్టో 2 ఎయిర్పోర్ట్లో కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా. ఎందుకంటే యావత్ భారతదేశం ఒక ఇండిగో అనేటువంటిదే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ఎయిర్లైన్స్ సంస్థ. దాదాపు 2000కు పైన విమానాలతో మొత్తం దేశవ్యాప్తంగా రవాణాను నడుపుతూ ఉంది. దాని తర్వాత ఎయిర్ ఇండియా ఏదో 1000తో నడుస్తూ ఉంది. అంత మేజర్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్లో మేజర్ వ్యవస్థ అయినటువంటి ఇండిగోనే ఈరోజు ఇబ్బంది పడే సిచ్యువేషను మన తీసుకొచ్చారో మరి కల్పించారో కూడా తెలియదు. ఎందుకు ఈ విధంగా జరుగుతాం? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎయిర్ ఇండియాలో చూసాము, అది గవర్నమెంట్ ఆధీనంలో ఒక సంక్షోభంలోకి తీసుకొచ్చి తీరా దాన్ని ఒక ప్రైవేట్కు కట్టబెట్టడం జరిగింది, టాటా గ్రూప్కి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండిగోలో కూడా ఈ సంక్షోభం మరి ఎవరికి లాభం చేకూర్చేదానికో ఎవరికి నష్టం చేకూర్చేదానికో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే ఇంతకుముందు కూడా మన ఎయిర్ ఇండియాలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక వ్యవస్థని సక్రమంగా నడపలేనప్పుడు దానికి ఒక పోర్టుఫోలియో ఎందుకు, సెంట్రల్ క్యాబినెట్ ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దుకునేదానికే కదా, దాన్ని నడిపేదానికి. ఎవరికో ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి కాదు కదా ఇది. క్యాబినెట్ హోదాలు ఉన్న వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఏదో పెత్తందారుల దగ్గర కమిషన్లు తీసుకునేదానికో లేకపోతే ఇంకొకరికి కట్టబెట్టేదానికో ఉండకూడదు. ఇప్పుడు అదేవిధంగా మొన్న జరిగిన ఈ సంక్షోభంలో దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఏ విధమైనటువంటి దానికి సంబంధించి మిటిగేషన్ ప్లాన్స్ ఏమీ లేకోకుండా కనీసం నేను ఇది చేస్తూ ఉన్నాను, ఈ ప్లాన్ ఈ విధంగా ఉంది, నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చక్కదిద్దుపోతూ ఉన్నాము అని చెప్పి మీడియా ముఖంగా వచ్చి చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు ఆ మనిషి. ఎక్కడో వెళ్ళి దావతులు చేసుకోవడము, వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడము. కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్కి సంబంధించి అర్నబ్ అనే వ్యక్తి తనని ఆన్లైన్లోకి అతని వివరణకు తీసుకుందామని చెప్పి కాల్ చేసి అడిగితే హలో అని చెప్పి కట్ చేయడం. ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మాట్లాడలేకపోతే ఇష్టం లేకపోతే ఏదో సిగ్నల్ లేకపోతే ఎట్లా చేస్తారు. అది పోను ఆయన దీపక్ రెడ్డి ఏం చెప్తాడు అడిగితే, మా మినిస్టర్ గారు లోకేష్ గారు చూస్తూ ఉన్నారంట. అంటే ఎక్కడ ఏ మినిస్టర్, దేనికి సంబంధించిన మినిస్టర్ ఆయన? అంటే సకల విఫల శాఖ మంత్రి ఆయనేనా? అంటే ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఆయనకి ఏమి సంబంధం? అసలు సెంట్రల్ ఆయన స్టేట్ మినిస్టర్, కనీసం స్టేట్కి సంబంధించింది కూడా కాదు అది, సెంట్రల్కి సంబంధించిన వ్యవహారం. అక్కడ క్రియేట్ చేశాడంట, వార్ రూమ్లో ఈయన వార్ చేస్తూ ఉన్నాడంట.
వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మన లోకల్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఆయనకి లేని దాని టాలెంట్ని ఈయనకి జాకీలు పెట్టి లేపడానికి ఆయనకు ఎక్కడా స్కోప్ లేదు అయినా కూడా జాకీలు పెట్టి లేపాలి. అక్కడ జరిగిన ఒక సంక్షోభంని కూడా వీళ్ళు చేసే సక్సెస్ లాగా మార్చుకునేదానికి వీళ్ళ ప్రయత్నం. ఈయన కాదు, దీపక్ రెడ్డి కాదని ఇంకొక పోటుగాడు పట్టాభిని అని ఆయనను పట్టుకొచ్చినారు. పాపం ఆయన తీసుకొచ్చి ఆయనతో కూడా వివరణ ఇప్పిస్తారని చూసినారు. ఆయన కూడా ఏం చేయలేక దాన్ని సెంట్రల్ ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళ ప్రాబ్లం కాదు, దాన్ని బీజేపీ ప్రాబ్లం అనే విధంగా